గైస్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ ఇండియా. ఈరోజైతే మనం శిల్పారామం వచ్చేసాము. చూడండి శిల్పారామం ఎంత బాగుందో. సో ఇక్కడ మేము ఒక షాప్ కూడా వెళ్తాము. చూడండి మొత్తం ఇదంతా శిల్పారామం. మనకి మొత్తం షాప్స్ అన్నీ ఉంటాయి. చూడండి ఒకసారి, మీకే నచ్చుతుంది కదా. మేము ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆగాము. అండ్ ఇక్కడ మనకి క్రిస్టల్ దండలు, ముత్యాల దండలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ మేము అక్కడ ఒక ముత్యాల దండ కూడా పర్చేస్ చేసాము. అండ్ ఇక్కడ మేము ఇంకొక షాప్ దగ్గర కూడా ఆగాము వచ్చి. సో ఇక్కడ బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనకి గాజులు కూడా రకరకాల డిజైన్లు కూడా ఉన్నాయి. చూడండి మీరు, చాలా బాగున్నాయి. మినియేచర్ బెడ్స్. సో ఇవి ఎంత బాగున్నాయో కదా. సో వీటి రేట్ వచ్చేసరికి 250 రూపీస్ అన్నమాట. సో ఇక్కడ నేను రెస్ట్ తీసుకోవడానికని కూర్చున్నాను. ఇక్కడ మంచిగా మనకి ఇలా వేశారు బెంచీలు. సో చాలా బాగున్నాయి. నేను అదే చెప్తున్నాను మీకు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి మనకి చాలా షాప్స్ ఉన్నాయి. మనకి నచ్చినవి ఉన్నాయి. ఇక్కడ డ్రెస్ షాప్స్ అని చాలా ఉన్నాయి. మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. సో చూడండి, డ్రెస్సులు అన్నీ పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. హ్యాండ్మేడ్ జూట్ బ్యాగులు అండి ఇవి. సో వీటి ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్ నుంచి మనకి 1000 రూపీస్ వరకు ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. ఇక్కడ వచ్చేసరికి మనకి మినియేచర్ అండ్ నార్మల్ వుడ్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మినియేచర్ పాల సైకిల్ అండి, చూడండి ఎంత బాగుందో. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 500. సో ఇవి వచ్చేసరికి మినియేచర్ గొడుగులు అండి, ఎంత బాగున్నాయో కదా. సో ఇప్పుడు నేను పట్టుకున్నది వచ్చేసరికి మౌత్ పియానో అండి, చాలా బాగుంది కదా. అండ్ నేను పట్టుకొని చూపిస్తుంది చిన్న స్మాల్ బైక్, చాలా బాగుందండి. ఇక్కడ మనకి చిన్న చిన్న స్టైల్స్ పెట్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. సో గైస్, ఇవి వచ్చేసరికి మినియేచర్ సైకిల్స్ అనమాట, చాలా బాగున్నాయి. అండ్ నేను పట్టుకొని చూపిస్తుంది స్మాల్ మిర్రర్. సో మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మీకు అవసరం అయితే మీరు తీసుకుని వెళ్ళొచ్చు.
సో గైస్ ఇవి వచ్చేసరికి ఏంటంటే నేమ్ బోర్డ్స్ అనమాట, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మనకి చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. సో గైస్ ఇది వచ్చేసరికి వుడ్ లాకర్ బాక్స్ అనమాట. ఉన్నది నేను తీసుకొని చూపిస్తాను. సో చూపించేసాను. అండ్ ఇది వచ్చేసరికి బిగ్ పెన్సిల్ లాంటిది, చాలా ఫన్నీగా అనిపించింది నాకు. మేము షాపింగ్ చేసి అలసిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కాఫీ అండ్ స్నాక్స్ ఇవి దొరుకుతాయి. మేము ఇక్కడ కూర్చొని తిన్నాము, తాగాము. అండ్ ఇక్కడైతే చాలా బాగుంది ప్లేస్, స్వచ్ఛంగా ఉందన్నమాట. ఇక్కడ మీరు వాష్రూమ్స్ కూడా వెళ్ళచ్చు. అండ్ ఇది చూడండి, మేము అలా కూర్చొని అలా చూడగానే మాకు 2 ఎద్దులు కనిపించాయి, చాలా బాగున్నాయి. మేమైతే అక్కడ ఫొటోస్ కూడా దిగాము, చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇక్కడ చూడండి, నేనైతే వీటి మీద కూర్చున్నాను అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. సో వీటి మీద కూర్చుంటే నాకైతే ఫుల్ ఫన్నీగా ఉందండి. నేను అసలు కూర్చోలేకపోయాను, బట్ మా ఫాదర్ ఎక్కిచ్చేసారు. చాలా చాలా బాగా నచ్చింది నాకు. మీరు చూడండి, అసలు మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత ఇలాగా అంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అసలు మీకు బయట కనిపించట్లేదు, కానీ నేను లోపల ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానో. అసలు చాలా బాగుంది. అలా ముందుకు వస్తే మాకు వాటర్ బోట్స్ కనిపించాయి. బోట్ ఎక్కాలంటే ఫర్ హెడ్ 60 రూపీస్ అండి. సో గైస్ మాకు ఇక్కడైతే విలేజ్ టాయ్స్ కనిపించాయి అనమాట, చాలా బాగున్నాయి. అండ్ ఇదైతే రియల్ ఎద్దుల బండి అనమాట, చాలా బాగుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరు నిజంగా ఎక్కొచ్చు, చాలా బాగుంటుంది. ఒక రౌండ్ మీకు ఏసీ తిప్పేసి చూపిస్తారు. సో చాలా బాగుంటుంది అనమాట. మేము లోపలికి వెళ్ళేటప్పుడు మేము చూసాము, మాకు చాలా బాగా నచ్చింది నిజంగా. అసలు చూస్తుంటే ఎంత క్యూట్గా ఉందో, బట్ నాకు అంత ఎక్కాలని అనిపించలేదు, లేకపోతే నేను కూడా ఎక్కేదాన్ని. సో ఇది ఓన్లీ కిడ్స్కే అండి, బట్ అంటే పెద్దవాళ్ళకి ఏం లేదు, ఓన్లీ కిడ్స్. మీ కిడ్స్ ఎక్కుతామంటే మీరు ఎక్కించండి, బట్ రేట్ కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎక్కలేదు కదా. సో ఇక్కడ వచ్చేసరికి మేము ఇలా వచ్చేసాము. సో ఇక్కడంతా మనకు ఓపెన్ ప్లేస్ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మేము లోపలికి వచ్చామన్నమాట. సో ఇక్కడ మనకి విలేజ్ టాయ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక జాతరలా చేస్తున్నారు మనకంటే, టాయ్స్ మనకి జాతరలాగా కనిపిస్తున్నాయి మీకు. సో ఇక్కడ ట్రీస్ మొత్తం గడ్డి మీకు అంతా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో చూడండి, మీకే తెలుస్తుంది కదా. మేము అంతా తిరిగి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, అంటే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో ఇక్కడ మేము ఎంట్రన్స్ వెళ్ళిపోతున్నాం అనమాట, చాలా బాగుంటుంది. విలేజ్లో కొండలు తయారు చేయడం ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా రియల్గా చూడొచ్చు. ఇప్పుడు మనం పిండి కోసం మిక్సీ వాడతాం కదా, కానీ అప్పట్లో విసురురాయి వాడేవాళ్ళు. బియ్యాన్ని ప్రాసెస్ చేయడానికి అప్పట్లో చాట్లు వాడేవాళ్ళు.
ఇది బంజారా మోడల్ బొమ్మ. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి. మేము అక్కడ వెయిట్ చేసి ఫోటోలు దిగాము మా ఫ్యామిలీ మొత్తం. ఎద్దులతో వ్యవసాయం ఎలా చేసేవాళ్ళో ఇక్కడ చూడొచ్చు. సంక్రాంతికి వచ్చే గంగరెద్దు హరిదాసుని ఇక్కడ చూడొచ్చు. అడవిలో ఉండే గిరిజనులు ఎలాంటి పనులు చేస్తారో మనం ఇక్కడ చూడొచ్చు. ఈవినింగ్ టైం ఇది, లైట్లు వేశారు, క్రౌడ్ కూడా పెరిగింది. బియ్యం కావాలంటే వడ్లని రోట్లో వేసి దంచేవాళ్ళు. కింద కూర్చొని ఆ పాపకి వాళ్ళమ్మ జడేస్తుంది. శిల్పారామం గేట్ నుంచి ఎగ్జిట్ అయ్యాక ఈ షాపింగ్ కాంప్లెక్స్లోకి ఎంటర్ అవుతాము.
ఈ షాపింగ్ తర్వాత మా టూర్ కంప్లీట్ అయింది.